తను నిజం చెప్తుంది. పవిత్ర ఎలాంటిదో మా ఇంట్లో వాళ్ళకెంత తెలుసో మీకు అంతే తెలుసు. పైగా అమ్మవారంటే తనకి అపారమైన భక్తి. అలాంటి అమ్మాయి అమ్మవారిని ఎందుకు అవమానిస్తుంది చెప్పండి? అవును, నేను కేవలం పాపని కాపాడాలనే వెళ్ళాను, కానీ అమ్మవారిని అవమానించాలని, ఊరి ఆచారాలని కించపరచాలని కాదు. ఒక్క నిమిషం. కావాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూడండి. దీంట్లో డాక్టర్ ఫోన్ నంబర్ కూడా ఉంది. కావాలంటే ఫోన్ చేసి కనుక్కోండి. అమ్మో, ఇంకొద్దిసేపు తన మాటలు వింటే అందరూ కన్విన్స్ అయిపోయేలా ఉన్నారు. అలా జరిగితే మన పనులు జరగవు. అయినా మా మనోరాల గురించి మాకులేని బాధ నీకెందుకమ్మా? అన్యం పుణ్యం తెలియని పసిపాపను అడ్డం పెట్టుకుని ఊరి జనాల మీద కక్ష సాధించాలనుకుంటున్నావా? ఊరి పెద్దలు నీ మాటలకు కరిగిపోయేంత అమాయకులేం కాదు. మావయ్య, అలా మాట్లాడకండి. నేను ఊరి జనాల మీద కక్ష సాధించడం ఏంటి? లేకపోతే ఏంటమ్మా? రాత్రి పాపకు జ్వరం ఉందని మాతో చెప్పావు. మేము ఈ టైంలో బయటికి వెళ్ళొద్దని కట్టుబాటు ఉంది కదా, రేపొద్దున చూద్దామని అన్నాం. అయినా నువ్వు వినకుండా, మాతో చెప్పకుండా మా మనవరాలను అడ్డు పెట్టుకుని బయటికి వెళ్ళావంటే అది ఊరి జనాల మీద కక్ష కాకపోతే ఇంకేంటి? ఇలా చూడండి రాఘవయ్య గారు, తను చేసింది తప్పో ఒప్పో అప్రస్తుతం. కారణం ఏదైనా ఊరి ఆచార వ్యవహారాలని లెక్క చేయకపోవడం మాత్రం ఊరి వాళ్ళ దృష్టిలో